రామాయణం పార్ట్ 2 విశ్వామిత్రుని రాక. కాలం గడిచిపోతూ ఉంటుంది. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసుకి వస్తారు. దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతను వశిష్ఠ మహర్షికి అప్పగిస్తాడు. శస్త్ర విద్యతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్ళు ఆరితేరేలా చూడమని కోరుతాడు. వశిష్ఠ మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది. పిరికితనం అనేది తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతారు. వాళ్ళ శౌర్య పరాక్రమాలను గురించి తెలుసుకొని దశరథుడు సంతోషిస్తాడు. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానాలతో మెలుగుతూ ఉంటారు. అది చూసి కౌసల్య, కైకేయి, సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలుగా వాళ్ళను గురించి అయోధ్యవాసులు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ గుణగణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు. వాళ్ళను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు దశరథుడు. అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా సాగిపోతూ ఉంటాయి. ఒకరోజు దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తారు. ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తారు. అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు. దశరథుడు మంచితనం కారణంగానే ప్రజలందరికీ సుభిక్షమైన పాలన అందుతుందని చెబుతారు. విశ్వామిత్రుడు తన పాలనలను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందం వ్యక్తం చేస్తారు. మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయాలను చాటుకుంటాడు దశరథుడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞాల గురించి అడుగుతాడు దశరథుడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడటానికే వచ్చానని అంటారు విశ్వామిత్రుడు. తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెబుతారు. ఒక మహావీరుడు యాగరక్షుడిగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు. యాగరక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు. రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొస్తానని అంటాడు. ఇంతటితో మన రామాయణం పార్ట్ 2 విశ్వామిత్రుని రాక గురించి సమాప్తం. రేపు మళ్ళీ పార్ట్ 3తో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. పార్ట్ 3 కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్.